తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో బెస్ట్ ప్లేసెస్ విజిట్ చేయాలంటే ఒక మంచి ప్లేస్ నాకైతే దొరికింది. వైజాగ్ నుండి చూసిన, విజయనగరం నుంచి చూసిన చాలా తక్కువ డిస్టెన్స్, అంటే నియర్లీ 70 కిలోమీటర్స్లో మీరు 300 రూపీస్కి పెట్రోల్ పెడితే మీ ట్రిప్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో డియోమలికి ఏమాత్రం తీసుకొని, సింపుల్ చెప్పాలంటే దీన్ని ఆంధ్ర డియోమలి అనొచ్చు. అంతకు తోడుగా ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉంది, టీటీడీ దేవస్థానం చే నిర్మించబడిన టెంపుల్. దీని పేరు వైకుంఠగిరి. మళ్ళీ చెప్తున్నా, 3 monthsలో చాలా ఫేమస్ అవ్వబోతుంది. అప్పుడు ఇంకా ఇంత క్లియర్గా మీకు ఫోటోలు తీసుకునే అవకాశం మేబీ ఉండకపోవచ్చు. జర్నీ చూస్తే వైజాగ్ నుంచి మీరు అరకు వెళ్ళే రూట్లో వెళ్ళొచ్చు, అలాగే విజయనగరం నుంచి గంట్యాడ వెళ్ళే రూట్లో వెళ్ళొచ్చు. ఎటు నుంచి వెళ్ళినా సరే కాశీపట్నం నుంచి వైకుంఠగిరికి లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ అంటే చెప్తారు ఎవరైనా. ఈ రూట్లో వెళ్ళొచ్చు. ఈ రూట్లో మీకు జస్ట్ 18-16 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్డు బాగానే ఉంటుంది, కాకపోతే అరకు వెళ్ళే రోడ్డు అంతా వైడ్గా ఉండదు, చిన్న రోడ్డు, బట్ బాగానే ఉంటుంది. సో నేనైతే నైట్ టైం వెళ్ళాను, కానీ మీకు ఆ రూట్ ఎలా ఉంటుందో చూపించడానికి రిటర్న్ వచ్చే రూట్ని చూపిస్తున్నాను. సో ఈ రూట్ అంతా వెళ్ళేటప్పుడు మీకు ఏంటంటే ఫుడ్ స్టాల్స్ మేబీ కనిపించకపోవచ్చు. కొన్ని దగ్గరలో ఉన్నాయి రిసార్ట్స్, కానీ మీరు ఫుడ్ ముందుగా ప్రిపేర్ చేసుకోవడమో లేకపోతే తీసుకెళ్ళడమో అయితే కరెక్ట్. ఇక్కడ మేమైతే ఏం చేసామంటే, ఎప్పుడులాగే నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకెళ్తే హెల్త్ ఇష్యూ అవుద్దని చక్కగా నేచురల్ ఫుడ్ తీసుకుందామని దుంపలు, అంటే నార్మల్ దుంపలు కాదు, ఆలుగడ్డలు ఏం కాదు, ఎర్ర కందమలం, సేమ్ పెన్లం అంటారు ఈ సైడు, మన ఉత్తరాంధ్ర వైపు. అవి ఎట్లాంటివో ఒకసారి చూపిస్తాను. ఫైర్ క్యాంప్ వేసేటప్పుడు నేను మ్యాక్సిమం యూస్ చేసినవన్నీ అక్కడున్న ప్లాస్టిక్తో, అక్కడున్న కర్ర మొక్కలతో ఫైర్ క్యాంప్ వేసాను. ఈ ప్లేస్ చూసారా, సేమ్ డియోమలిలాగే ఉంటుంది. ఈ సైడ్ నుంచి మీకు డౌన్కి మీకు మళ్ళీ చూపిస్తా, అటువైపు సూపర్ వ్యూ ఉంటుంది. మనకి ఎక్కడైనా ఒక కాంబినేషను సన్ రైజ్ ప్లస్ ఒక పెద్ద లేక్ కనిపించిందా? ఇక్కడ ఈ ప్లేస్ విశిష్టత అది. మనకి సన్ రైజ్తో పాటు పక్కనే ఒక డ్యామ్ ఉంటుంది, రిజర్వాయర్. మనకు ఆ రిజర్వాయర్ కూడా కనిపిస్తుంది. ఆ రిజర్వాయర్ అంటే ఏంటి అనేది నీ సస్పెన్స్ మీకు చెప్తా. ఇక చూసారా, ఈ రైట్ సైడ్లో వ్యూ అనేది సేమ్ మనకి డియోమలి కన్నా పెద్ద హైట్లా, పెద్ద కొండల్లా కనిపిస్తాయి. అరకు ఏరియాలో ద బెస్ట్ ప్లేస్ అవ్వబోతుంది. టూరిస్ట్ ఏపీ టూరిజంలో బాగా డెవలప్మెంట్ అవ్వబోయే ప్లేస్ అవుతుంది. ఇవన్నీ చూడండి, మేమైతే ఈ ఫైర్ క్యాంప్లో అక్కడున్న చెత్త యూస్ చేసుకుని, అక్కడున్న కర్రలు మాత్రమే యూస్ చేసుకొని, ఎటువంటి కిరసనాయిలు కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ వాడుకొని చేసాం. అక్కడ అరటిపళ్ళతో పాటు ఈ కందమాలం, ఎర్ర కందమాలం, ఇవ్వండి ఈ పెండలం, ఇవన్నీ వేసి ఆ మంటల్లో వేసాను అన్నమాట. మంటల్లో వేసి బాగా కాలిన తర్వాత ఉండే టేస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇగో వేసాను, మంటలో వేసి బాగా కాలిన తర్వాత తిన్నాము. దాంతోపాటుగా ఇంకా ఫుడ్ సరిపోదేమో అనే ఉద్దేశంతో అరటిపళ్ళు కూడా పట్టుకున్నాను. కానీ నిజం చెప్పాలంటే ఫుడ్ హెవీ అయిపోయింది అండ్ వెరీ సాటిస్ఫైడ్. ఫుల్ మూన్ లైట్, ఈరోజు యాక్చువల్గా పాడ్యమే అనుకుంటా. ఫుల్ మూన్ లైట్ ఉంది. ఫుల్ మూన్ లైట్లో బాగా చలిగా ఉంది. ఈ మనకి న్యాచురల్గా దొరికేటటువంటి ఈ దుంపలు ఇలాంటివన్నీ కాల్చుకొని తిన్నాం. అక్కడ వేస్ట్ చేసిన చెత్త, ప్లాస్టిక్ అంతా మంటల్లో వేసి దాని సహాయంతో ఈ ఫైర్ క్యాంప్ అనేది స్టార్ట్ చేశారు. మా ఫ్రెండ్ అయితే చాలా ఆత్రంగా తిన్నాడు ఆ దుంపలు అవన్నీ. ఇలా ఒలుచుకుంటూ తినడము అనేది ఫస్ట్ టైం. ఇలా నాకైతే ఈ బిర్యానీలు, చికెన్ల కన్నా ఈ నేచర్ ఫుడ్ అనేది చాలా హ్యాపీగా ఉంది. నాకు నైట్ అంతా అలా ఉండిపోవాలనిపించింది ఆ వెన్నెల్లో మంట కాచుకుంటూ. బట్ మేము బాగా అలసిపోవడం వల్ల నిద్ర కూడా బాగా పట్టింది. ఎనీవే, ఈ ఫైర్ అనేది ఆల్మోస్ట్ 2-3 వరకు కాలుతూనే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నవి పెద్ద పెద్ద దొంగలు, అక్కడున్న ప్లాస్టిక్ అంతా, చెత్త చెదారం అంతా వేసాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫైర్ క్యాంప్ ఎలాగైనా యూస్ చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే మనము నేచర్ని ఇబ్బంది పెట్టకుండా అక్కడున్న చెత్తని కూడా ఆ మంటల్లో వేసేస్తే అదొక ప్లస్ మన వల్ల జరిగినట్టు. ఎంతో నాకు తోచిన సాయం. సో నైట్ అంతా మా ఫ్రెండ్ అయితే అత్యుత్సాహం ప్రకటించాడు, బాగా ఎంజాయ్ చేశాడు. చూసారా మీరు, ఫైర్ అయితే అలా కంటిన్యూస్ అలా మండుతూ ఉంది. రీజన్ ఏంటంటే గాలి కూడా అదే మాదిరిగా ఫుల్ గాలి. ఇదే తోటపల్లి రిజర్వాయర్.
మీకు చెప్పాను కదా, డియోమలిలాగే కొండ వైడ్గా ఉంటుంది, టెంట్ వేసుకోవడానికి సదుపాయంగా ఉంది. నాకు తెలిసి కమింగ్ డేస్లో పెద్ద బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది, ఖాళీ ఉండదు ఇకనైతే మాత్రం. మేము ఈ మార్నింగ్ సూర్యోదయము ఇక్కడ స్టార్ట్ చేసాం చూడండి, ఈ ప్లేస్లో టెంట్ వేసాం. మళ్ళీ ఈ టెంట్ ఇక్కడ వేసి మళ్ళీ టెంపుల్కి ఈ దారిలో ఇలా వెళ్ళామన్నమాట. ప్రతి ప్లేసు మీకు ఇక్కడ కాశీపట్నం నుండి మొదలయ్యి గుడికి వెళ్ళేంత లైన్ వరకును ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి కడుతున్నారు, ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి, ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక నాకు ఇల్లు కనిపించింది, మార్వెలస్ పీస్ఫుల్ ప్లేస్లో కట్టించుకున్నారు ఎవరో. అక్కడ ఉండే కొండ ప్రాంత ప్రజలు నిజంగా మనకన్నా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఈ ప్రతి మలుపు ఎలా అంటే చాలా రిస్కీగా ఉంటుంది, మనం సేమ్ డియోమలి లాగా చూస్తాము. నాకైతే డియోమలి కన్నా ఇదే నచ్చింది. నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ పేరు గుర్తుంచుకోండి, ఈ టూరిస్ట్ ప్లేస్ పేరు వైకుంఠగిరి, కానీ ఆంధ్ర డియోమలిగా మారబోతుంది. టీటీడీ వారిచే నిర్మిస్తున్న దేవస్థానం, ఈ దేవస్థానం పేరు వైకుంఠగిరి. ఇది రాబోయే రోజుల్లో చాలా చాలా ఫేమస్ అవబోతుంది. దీని గొప్పతనం ఏంటంటే, చక్కగా మనకి తిరుపతి దేవస్థానంలో విగ్రహం మూలవిరాట్ ఎలా అయితే కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. దేవాలయం దర్శనం సమయం కాదు, యాక్చువల్లీ మేము మార్నింగ్ 6కి వెళ్ళడం వల్ల వాళ్ళు అనుమతించలేదు, అప్పుడు ఏదో కైంకర్యాలన్నీ చేసుకోవాలి కదా. సో నేను సైడ్ నుండి దేవుని విగ్రహం మూలవిరాట్ని అయితే తీశాను. ఈ మండపం నుంచి మనకు పక్కకు కనిపించే వ్యూ ఉంటుంది, అది అద్భుతం. మనకి ఆల్మోస్ట్ ఆంధ్రలోనే ఇలాంటి ప్లేస్ లేదని చెప్పాలి. ఇక్కడ పక్కనున్న అమ్మవార్లు ఇద్దరిని వీడియో తీశాను. ఇక్కడ చూసారా, మండపం నుంచి మార్నింగ్ చూసినా ఈవినింగ్ చూసినా ఫుల్ మూన్ లైట్లో చూసినా ఈ మండపం నుంచి మనకు పక్కకు కనిపించే వ్యూ ఏ ఊటీలో కూడా మనకి అసలు ఊటీలో ఉన్నామా ఆంధ్రాలో ఉన్నామా అనిపించేటట్టు ఉంటుంది. ఆ చివరనున్న ఆంజనేయ స్వామి మండపం దగ్గర మేము తీసుకున్న ఫోటోలు అయితే చాలా వైరల్ అయ్యాయి, చాలా ఫోటోలు చాలా బాగున్నాయని చాలామంది చెప్పారు. మీకు ఈ మండపం అంతా రాతితో, గ్రానైట్ రాయలతో కట్టించారు. నాకైతే అసలు చూడగానే ఇంత పెద్ద మెటీరియల్స్ అనేవి ఎలా తీసుకొచ్చి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తులో కట్టించారని అనిపిస్తుంటుంది. మీరు గంట్యాడ నుండి బౌద్ధరాకి వెళ్ళే రూట్లో ఒక చిన్న విలేజ్ వస్తుంది, ఆ విలేజ్ నుంచి ఈ కొండపైన ఉన్న టెంపుల్ కనిపిస్తుందంటే ఎంత ఎత్తున కట్టించారో మీకు అర్థమవుతుంది. అలాగే ఈ గుడిలో ప్రసాదాలు ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. లడ్డు 20 రూపాయలు, పులిహార 20 రూపాయలు, ఇలాంటివన్నీ. మేబీ పార్కింగ్ కూడా మీకు బయట ఉన్న చిన్న విలేజ్లో ఆపుతారు, బయటకు పార్కింగ్ అలౌ చేయరు, కెమెరాలు అలౌ చేయరు. ఇవన్నీ స్టార్టింగ్లో ఇప్పుడు వీలైతే ఇప్పుడు ఈ 2-3 మంత్స్లో తప్ప, నెక్స్ట్ మీ కమింగ్ ఇయర్ అంతా మీకు ఫుల్ బిజీ అయిపోయి పెద్ద టూరిస్ట్ ప్లేస్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ.